ఫ్రెండ్స్, ఫిజిక్స్ అనేది ఐఐటిలో అయినా నీట్లో అయినా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎవరైతే ఫిజిక్స్లో బెటర్గా స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకి నీట్ అయినా ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వస్తూ ఉంటుంది. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ నీట్ వాళ్ళైతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ బాగా చదువుతూ ఉంటారు. అలాగే ఐఐటి వాళ్ళు మోస్ట్లీ మ్యాథ్స్ బాగా లైక్ చేస్తూ ఉంటారు. ఫిజిక్స్ మాస్టర్ చేస్తే మాత్రమే బెటర్ ర్యాంక్ వస్తుంది. కాబట్టి శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో, శరత్ చంద్ర ఐఐటిజీ మెడికల్ అకాడమీలో ఫిజిక్స్ ఎలా హ్యాండిల్ చేస్తాము ఆ డిస్కషన్ ఇప్పుడు చేస్తాం మనం. అయితే నాతో పాటు మన ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మనకున్న టాప్ ఫ్యాకల్టీ అంతా ఈరోజు మన దగ్గర ఉన్నారు. సో స్టూడెంట్స్ ఫిజిక్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఒక యావరేజ్ ఉన్న స్టూడెంట్ని కూడా ఫిజిక్స్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా ఒక టాప్ స్టూడెంట్ ఎలా మార్చగలుగుతాము, ఫిజిక్స్ని డిస్లైక్ చేసే వాళ్ళతో ఎలా లైక్ చేయించాలి, ఇంటర్మీడియట్తో పాటు ప్యారల్గా ఐఐటి కోచింగ్ అయినా నీట్ కోచింగ్ ఎలా కండక్ట్ చేయొచ్చు, ఒక పక్కన ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా స్కోర్ చేసుకుంటూ ఇంకో పక్కన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా స్కోర్ చేయాలంటే ఫిజిక్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. అలాగే మన ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ లాస్ట్ 20-30 ఇయర్స్లో వాళ్ళు ఎటువంటి స్టూడెంట్ చూశారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా మారుతూ వచ్చింది, నీట్ అయినా ఐఐటి అయినా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా మారుతూ వచ్చింది, ఈ మారుతున్న ప్యాటర్న్ అనుగుణంగా మన మెటీరియల్ కానీ మన ఎగ్జామ్స్ కానీ సెషన్స్ కానీ ఇంటరాక్షన్ ఎలా మార్చుకుంటూ వచ్చాము. అలాగే లాస్ట్ 3-4 ఇయర్స్లో కోవిడ్ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ సైకాలజీ కానీ మైండ్ సెట్ కానీ చాలా మారిపోయింది కోవిడ్ తర్వాత. అలాంటి స్టూడెంట్స్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, ఇవన్నీ కూడా టుడే విల్ డిస్కస్. నాతో పాటు ఎవరున్నారంటే మనకి దీపక్ సాహు సార్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ద అకాడమిక్ డీన్ ఆఫ్ అవర్ కాలేజ్. సో దీపక్ సాహు సార్, he has done BTech from IIT Roorkee. He has produced All India first rank in IIT JEE 2020. We have SRR sir, a senior physics faculty who produced many JEE and NEET ranks. SRR ప్రత్యేకత ఏంటంటే ఒక టాప్ స్టూడెంట్ నుంచి ఒక యావరేజ్ స్టూడెంట్ దాకా ఎవరినైనా కూడా ఎలా హ్యాండిల్ చేసుకుంటూ ఎవరితో అయినా ర్యాంక్ వచ్చి ఎలా చేయాలి అనే దాంట్లో ఈజ్ అన్ ఎక్స్పర్ట్స్. We have Verma sir. Verma sir has more than 25 years of experience in physics, handling physics. Verma sir mostly IIT physics చెప్తుంటారు, నీట్ ఫిజిక్స్ కూడా ఈజ్ గుడ్ అట్ నీట్ ఫిజిక్స్ ఆల్సో. అయితే వర్మ స్పెషాలిటీ ఏంటంటే వర్మ సార్ని ఎక్కువ మంది ఎలా గుర్తుంచుకుంటారంటే అతను ఒకసారి నోట్స్ ఇచ్చారంటే ఆ నోట్స్లో మొత్తం ఫిజిక్స్ కావాల్సిన థియరీ, కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్, ఫార్ములా మొత్తం కవర్ అయిపోతాయి అనమాట. ఈ రకంగా వర్మ సార్ ఈజ్ వెరీ ఫేమస్ అమాంగ్ ద స్టూడెంట్స్. నెక్స్ట్ పీయూష్ సార్. Piyush sir, he has done BTech from IIT Madras just like me. I am his super senior. నేను IIT Madras to BTech చేశాను. Piyush కూడా he has done BTech from IIT Madras. He is particularly famous for doing experiments in the classroom. ఫిజిక్స్ ల్యాబ్లో కాకుండా క్లాస్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు, కాన్సెప్ట్స్ అర్థమయ్యేలా చెప్పచ్చు. సో ఆ రకంగా మన ఫ్యాకల్టీతో మాట్లాడదాము. అయితే ఫస్ట్ లెట్ స్టార్ట్ ఫ్రమ్ SRR సార్. సో SRR సార్, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతూ వచ్చింది. ఈ మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగా మన కాలేజ్లో ఫిజిక్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, మీ అబ్జర్వేషన్స్ ఏంటి, స్టూడెంట్స్ కి ఫిజిక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, మీరు అనే విషయం గురించి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఎస్ సార్, మీరు చెప్పిన పాయింట్ గురించి మన దగ్గర కొత్తగా చెప్పడానికి అయితే ఏం లేదు సార్. మనం రెగ్యులర్ గా ఎంపీసీ స్టూడెంట్ అయినా బైపీసీ స్టూడెంట్ అయినా ఎదర్ ఇట్ ఈస్ జేఈ ఆర్ నీట్, ఫిజిక్స్ క్రూషియల్ అన్న విషయం వాళ్ళకి డే 1 చెప్తాం సార్. అలాగే రెండు బ్యాచెస్ కూడా మ్యాథ్స్ లో గ్రిప్ ఉంటేనే ఏదైనా సాధించగలరు సార్. ఆల్రెడీ ఎంపీసీ స్టూడెంట్ కి మ్యాథ్స్ లో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, అతనికి నెక్స్ట్ లెవెల్ అప్లికేషన్స్ కావాలి. మోర్ ఓవర్ అడ్వాన్స్డ్కి వచ్చేసరికి మీకు ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఎంత డెప్త్ ఉంటే అడ్వాన్స్డ్ అంత ఈజీ అవుతుంది సార్. ఆ లెవెల్ లేని వాళ్ళు మెయిన్స్ అనుకోవచ్చు. బట్ మెయిన్స్కి వచ్చేసరికి అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి సార్. ఫోకస్ ఆన్ అప్లికేషన్స్. మోస్ట్లీ ఎంపీసీ స్టూడెంట్ క్యాలిక్యులేషన్ ఫోబియా ఉండదు కాబట్టి అప్లికేషన్స్ నెరేట్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ ఇతను ప్రాబ్లం చేయాలండి. అలాగే స్టూడెంట్ ఒరిజినాలిటీ చెక్ చేస్తున్నారు సార్. ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ లో స్టూడెంట్ ఒరిజినాలిటీ చెక్ చేస్తున్నారు. లాజిక్ ఉందా లేదా, సార్ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా మైండ్ లో తీసుకెళ్లాడా, దాన్ని ఏమైనా డెవలప్ చేయగలడా. ఈవెన్ ప్రాబ్లం ఫ్రేమింగ్ లో కూడా డేటా డైరెక్ట్ గా ఇవ్వట్లేదు సార్. ఒకప్పుడు మనం నేర్చుకున్న మోడల్, ఫార్మాట్, ఫార్ములాను అలా ఉండేదండి. ఇప్పుడు ఈవెన్ ఏ ఎగ్జామ్ లో కూడా అలా, ఈవెన్ నీట్ లో కూడా అలా లేదు సార్. సో నీట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే స్టూడెంట్ బేసికల్ గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, నేను మెరిట్ స్టూడెంట్ అంటే సార్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీఆర్ ఇన్ బైపీసీ బికాస్ వీఆర్ నాట్ గుడ్ ఇన్ మ్యాథ్స్. అదర్వైజ్ మేము కూడా మ్యాథ్స్కి వెళ్ళే వాళ్ళమే అనే ఇది ఉంటుంది సార్. బట్ విషయం ఏంటంటే లైట్ గా మ్యాథ్స్ రావడం, మ్యాథ్స్ లేకుండా
నీట్ కొట్టడం అనేది మాత్రం టాప్ లో లేదు సార్ అది. సార్ అంటే నీట్ స్టూడెంట్స్ కూడా మ్యాథమెటిక్స్ లో మనం వాళ్ళకి ఫౌండేషన్ బిల్డప్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ 1 or 2 months మ్యాథమెటికల్ టూల్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఫిజిక్స్ బాగా చేయగలరు. ఖచ్చితంగా సార్. మనం అందుకని బ్రిడ్జ్ కోర్స్ దగ్గర నుంచి కూడా మనం ప్రిపేర్ చేసే ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్ మ్యాథ్స్ అన్నప్పుడు నేమ్ సేక్ ఏదో ఒక హెడ్డింగ్ పెట్టి 1 or 2 డంప్ చేయడం కాకుండా స్టూడెంట్ కి లైవ్లీగా ఎస్ ఇప్పుడు మనం నేర్చుకునే ఈ టాపిక్ సో అండ్ సో ప్రాబ్లమ్ కి హెల్ప్ అవుతుంది అంటే మీరు ఇంటర్మీడియట్ లో చేయబోయే ప్రాబ్లమ్స్ కి ఇక్కడ మనం ఫౌండేషన్ ఇస్తున్నాం. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తో ఆర్ ఐడియాతో ఫార్ములాతో మీరు ఈ సర్టెన్ ప్రాబ్లం చేయొచ్చు అని అప్ టు దట్ ఆ ప్రాబ్లమే కట్ చేసి అక్కడికే చెప్పడం వల్ల ఎస్ అతను రియలైజ్ అవుతాడు సార్ ఎస్ ఇది కరెక్టే మనకి యూజ్ అవుతుందని చెప్పేసి. అంటే బ్రిడ్జ్ కోర్స్ లోనే మనం ఆ కాన్ఫిడెన్స్ తీసుకొస్తామండి. అది ఆటోమేటిక్ గా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బిగిన్ అయ్యేటప్పటికి 1 or 2 months లో ఫిజిక్స్ లో డెఫినెట్ గా వాళ్ళు గుడ్ గా స్కోర్ చేస్తారు సార్. అండ్ బైపీసీ వచ్చేసరికి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది సార్. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బైపీసీ వాళ్ళకి మీకు ఫిజిక్స్ అర్థం కాకపోవడానికి ఇంట్రెస్ట్ అయిపోవడానికి కారణం వాళ్ళ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ సార్. మనం దాన్ని ఈవెన్ నేనైతే సార్ అది స్టూడెంట్ ఏ సెక్షన్ సరే బైపీసీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారా లేదా, మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఎల్సిఎం ఈ 5 లేకుండా ఒక్క ప్రాబ్లం కూడా కవర్ అవుదండి. మోర్ ఓవర్ ఫిజిక్స్ లో వెన్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ మనకి థింకింగ్ ఎక్కువ ఉంటుంది సార్, స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ నుంచి డేటా క్యాప్చర్ చేయాలి, ఇది ఏ సబ్ టాపిక్, ఇందులో ఏ ఫార్ములా యూజ్ చేయాలి, అండ్ ప్రాబ్లమ్ లో యూనిట్స్ ఏ సిస్టమ్ లో ఇచ్చారు, మన ఆన్సర్ మళ్ళీ ఏ సిస్టమ్ లో ఉంది, అండ్ అందులో మళ్ళీ ఆ ఆప్షన్స్ లో ఉన్న ఆర్డర్ లో మనం ఆ పవర్స్ కానీ కోఎఫిషియెంట్స్ కానీ ప్రిపేర్ చేసుకోవాలి సార్. అంటే మిగతా అన్ని సబ్జెక్టులతో పోల్చుకుంటే ప్రాబ్లమ్ ఫినిష్ చేయడానికి ఎక్కువ స్టెప్స్ ఉంటాయి సార్, ఫిల్టర్స్ ఉంటాయి. అందుకని మీరు చెప్పినట్టు పర్టికులర్ గా మీలాగా చాలా కాలేజెస్ లో వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటారు ఫ్యాకల్టీ 10th అయిపోయిందంటే బేసిక్ మ్యాథ్స్ తెలుసు అనుకొని స్టార్ట్ వెళ్ళిపోతారు. అలా దానివల్ల మొత్తం 2 సంవత్సరాలు ఫిజిక్స్ బాగా వీక్ అయిపోతారు. మీరు చెప్పినట్టుగా నీట్ పిల్లలకి మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఎల్సిఎం బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది కదా అది వచ్చు అని అజ్యూమ్ చేసుకోకుండా దాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయాక అందుకే మేబీ మీరు చెప్పే క్లాసుల్లో స్టూడెంట్స్ ని మీరు బాగా బేసిక్స్ నుంచి అలా తీసుకెళ్ళడం వల్ల 10th క్లాస్ లో యావరేజ్ గా ఉన్న వాళ్ళు కూడా ఏబుల్ టు గెట్ ర్యాంక్. అంటే స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ వస్తుంది సార్. నా వీక్నెస్ ఇది, నా వీక్నెస్ ని సార్ రెక్టిఫై చేస్తున్నాడు, సో నాకు తోడుగా ఉన్నారు, సో నేను సాధిస్తానన్న ఇది వస్తుంది సార్. మీరు నవ్వను అనుకుంటే నేను ఒకటి చెప్తాను సార్. నాకు నా క్లాస్ లో ఏ స్టూడెంట్ వచ్చినా సరే ఫస్ట్ మీకు టేబుల్స్ వచ్చాను అడుగుతాను సార్. ప్రాంప్ట్ గా అడిగిన వెంటనే టేబుల్ చెప్పగలిగే స్టూడెంట్ తో నాకు ప్రాబ్లం లేదు సార్. చెప్పలేని స్టూడెంట్ పక్కన కూర్చోబెడతానండి. 1 week అయినా సరే టేబుల్స్ నేర్చుకొని ఏదడితే చెప్పగలిగితేనే లోపలికి ఎలో చేస్తాను సార్. ఆ మైండ్ సెట్ లేకుండా మీకు టేబుల్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన నంబర్స్ లో స్క్వేర్స్ సార్ వాళ్ళు ఏమంటారంటే మాక్సిమం బైపీసీ స్టూడెంట్స్ ఐ కెన్ మల్టిప్లై సార్ వెన్ ఎవర్ ఇట్ ప్రాంప్టెడ్ ఇట్ నీడ్స్ అంటే అక్కడ ఏముందంటే సార్ మనకు ఒక ప్రాబ్లం ఫినిష్ చేయడానికి మీకు మెయిన్స్ లో మేబీ కొంచెం ఎక్కువ టైం ఉంటుంది సార్, నీట్ లో ఇంకా తక్కువ టైం ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు క్యాలిక్యులేషన్ కి అదంతా యూజ్ చేస్తే బ్రెయిన్ థింక్ చేయడానికి, ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి, లాజిక్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కుదరదు సార్. అందువల్ల మినిమల్ క్యాలిక్యులేషన్స్ ఆన్ ద స్పాట్ చేయాలంటే ఈ 20 tables రావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిలిమినరీ స్టేజ్ దాటాక వాళ్ళ క్యాలిక్యులేషన్ ఎబిలిటీ చెక్ చేస్తాను సార్, ఎంపీసీ అయినా బైపీసీ అయినా. ఈవెన్ నేను ఈ సంవత్సరం 2nd year బ్యాచ్ కూడా క్యాలిక్యులేషన్ చెక్ చేశాను సార్. చాలా మంది ఎంపీసీలో కూడా డల్ గా ఉంటే నేను వాళ్ళని వదలలేదు సార్, ఎందుకంటే ఎంపీసీలో ఆ డల్నెస్ ని మనం ఖచ్చితంగా రెక్టిఫై చేయాలి సార్. బైపీసీ వాళ్ళకి ఆ ఫోబియా ఉంటుంది, దాన్ని బిగినింగ్ నుంచి చేస్తాం సార్. ఈ క్యాలిక్యులేషన్ ఫోబియా ఉంటే ఫిజిక్స్ లో మనం ఏం చేయలేము సార్. యాక్చువల్ గా ఎస్ఆర్ అంటారు, ఇతను దేనికి ఫేమస్ అంటే బేసికల్ గా ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఫిజిక్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేసి ఈ కెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ వెరీ గుడ్ స్టూడెంట్. అలాగే ఈ ఫిజిక్స్ లో ఆ మ్యాథమెటిక్ కాంపోనెంట్ మీద సార్ బాగా ఫోకస్ చేస్తుంటారు. సార్ అగైన్ కమ్ బ్యాక్ టు యూ. So now coming to Deepak sir, as I told you, Deepak sir, he is physics faculty and also he is the Dean Academics of Sarath Chandra Junior College, IIT Medical Academy. Deepak sir has experience of producing top rankers in IITs. As I told you, in 2020, All India first ranker of IIT JEE is Deepak sir's student. He taught physics for him. So now, as I told you, Deepak sir's specialty is trying to explain a complex topic in the simplest possible way. A student will be able to understand even a very difficult topic in a very easier way. He has that knack. So Deepak sir, as you observed, in the last few years, JEE as well as NEET exam patterns are slightly changing. Yes, sir. How are we adapting, our physics department or our college, how are we adapting to that pattern? And please tell some observations generally in physics that according to you. So first I will talk about BIPC.
Actually, for YPC, the general phobia of physics is that physics is very hard topic and physics is very low scoring. But actually, the core subject is bio. Definitely, core subject is bio, but physics is rank making. And how we can make it rank making? By completing all the applications, by making the calculation simple. And sometimes, as sir already point out, that when we look into the options, every time we don't need to solve them. There are very smart tricks by which you can identify that which option is correct. Out of 4 options, you can very easily eliminate it, the 2 or 3 options directly. So these techniques, and by this way, we can very easily do the calculation fast, save the time, and produce the ring. So making physics interesting. So that phobia of mathematics we have to remove from YPC student. Second, also for YPC student, they keep the physics in the last priority. They Means spend for bio there is a first priority, then chemistry they think that okay, I will be able to cope up the chemistry. But if the teachers like us, if we are making it interesting, they don't need to count the time also. Like they can devote 2 hours, 3 hours, because this is, if they are creating that interest in the subject, they will be very easily cope up with all these things. so actually, like how you said, students feel that even if they spend time on physics, the time will be wasted because output may not be there. Yes, sir. Yes, sir. So chemistry, botany, zoology, if they memorize, the amount of time they put, output can be seen. Yes. Physics output cannot be seen according to many students, Yes. like how you said. Yes, absolutely correct. So if the interest in the subject will be developed, they don't need to count the time, and automatically the learning will start. And rest, marks, ranks, everything is byproduct. And physics is like a pillar for rank making, sir. So this is what I want to highlight. And about the material, About the material is covering the entire last year applications. Means whatever types of questions has come in the last years, we have covered all those applications. We have covered all the bits, all the models. So by which students are having all the exposures of all types of model, so they will feel confident. పర్టికులర్ సార్ చెప్పినట్టుగా మన మెటీరియల్ లో మన యూనిక్నెస్ ఏంటంటే, జనరల్ గా లాస్ట్ 20 years ఆఫ్ ఎగ్జామ్ పేపర్ తీసుకుంటే, నీట్ అయినా జేఈ అయినా తీసుకుంటే, ఆల్మోస్ట్ అన్ని కాన్స్ కవర్ అయిపోయి అందులో. సో ఆ పీవైక్యూస్, ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి సేమ్ అవే కాన్సెప్ట్స్ ని డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ టైప్స్ లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాం మేము. పర్టికులర్ గా ప్రతి టాపిక్ మీద లెవెల్ 1 అని ఈజీ ప్రాబ్లమ్స్ ఇస్తాం. ఎంసెట్ రాసే వాళ్ళకి అదే ఈజీ చేస్తారు, లెవెల్ 2 జేఈ మెయిన్స్ చేసే వాళ్ళకి, లెవెల్ 3 అడ్వాన్స్ చేసే వాళ్ళకి. సో ఈ 3 levels చేయడం వల్ల ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్డ్, బిట్సాట్, అదర్ ఎగ్జామ్, సియూఈటి ఎగ్జామ్ అని, ఐఏఎస్సిఆర్స్, ఎన్ఐఎస్సిఆర్స్, ప్రైవేట్, అంటే ప్రతి ఎగ్జామ్ రాయగలిగేలా మా మెటీరియల్ ఉంటుంది. మెటీరియల్ లో కూడా పెద్ద పెద్ద బుక్స్ లా కాకుండా బ్రీఫ్ గా థియరీ, ఫార్ములా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అందుకని మా మెటీరియల్ చదివిన వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. Also, sir, unlike the other institute, like they will be highlighting on the topic. They have finished the chapter. After that, they just left it by 1 or 2 examples. We will make sure that all the PYQs, all the exercise will be properly solved in the class, so that a student keep them solve them by self, and they will get the confidence also in there. So classroom work and solving the questions within the class during the study hours, proper checking, all this will create the confidence in the student, and it will be the key. Particularly, like how Deepak sir said, our faculty are specialized in 3 things. Number 1, they check the class notes, they check the assignments, and after the examination, they check the score of the students. Based on the score, they will focus on the areas where students are weak. So because of regular monitoring and checking, every student feels that they are being monitored and they will be accountable. So students will be working hard to get appreciation from the faculty. And our mark sheet is not like that we are giving just the total number of marks out of total. We are also giving how many wrongs, how many rights, how many unattempted, so that every teacher is having personalized view about the student, that where they are lacking, in which particular topic they are lacking, in which particular concept they are lacking. So there we can highlight and we can brush up them. Or ఎగ్జాక్ట్లీ లైక్ సార్ చెప్తున్నట్టుగా, పేపర్ తయారు చేసినప్పుడు ఏం చేస్తాం, మేము ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ తయారు చేసినప్పుడు ఆ క్వశ్చన్ ఏ టాపిక్ బ్యాక్గ్రౌండ్ లో మేము సాఫ్ట్వేర్ రాసుకుంటాం. సాఫ్ట్వేర్ లో దాని ఎగ్జామ్ అయిపోగానే మార్క్స్ రాగానే ఫీజు తక్కువ వచ్చింది, కెమిస్ట్రీ ఎక్కువ, అలా కాదు.
ఫిజిక్స్ తక్కువ వచ్చింది అనుకుందాం, ఏ టాపిక్స్ తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది అదే అయిపోద్ది నాకు. దాన్ని బట్టి ఆ టాపిక్స్ ని రివైజ్ చేయించడం కానీ మళ్ళీ ప్రాక్టీస్ చేయగలుగుతాం అనమాట. అలా కాకుండా సబ్జెక్ట్ మొత్తం చూడడం కన్నా టాపిక్ వైజ్ చూడడానికి ప్రజెంట్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఈజీ చేయగలుగుతున్నాం మేము, చేయగలుగుతున్నాం. సో నౌ ఓవర్ టు వర్మ సార్. వర్మ సార్ యాక్చువల్ గా ఫిజిక్స్ లో మీరు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, జేఈ నీట్ రెండింటిలో కూడా హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. అండ్ వర్మ సార్ నోట్స్ బాగా ఫేమస్ మార్కెట్ లో. మీరు చూస్తే వర్మ సార్ నోట్స్ అని చెప్పి చాలా మంది దొరుకుతూ ఉంటాయి మీకు బుక్ స్టోర్స్ లో కూడా. దాని కారణం ఏంటంటే అతని నోట్స్ లో ఏ టాపిక్ తీసుకున్నా జస్ట్ స్టూడెంట్ అతని క్లాస్ నోట్స్ నీట్ గా రాసుకుంటే ఆ నోట్స్ లోనే ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్, ఆల్ ప్రాబ్లమ్స్, పీవైక్యూస్, మెయిన్స్, అడ్వాన్స్డ్, ఫార్ములా, కేసెస్, ఎగ్జాంపుల్స్, థియరీ మొత్తం కవర్ అయిపోతుంది. జస్ట్ ఆ నోట్స్ రివైజ్ చేసుకుంటే ఎగ్జామ్ ర్యాంక్ వచ్చేస్తుంటుంది అనమాట. దానికి అతను బాగా ఫేమస్ యాక్చువల్గా. అండ్ వర్మ సార్ ఇప్పుడు ఫిజిక్స్ గురించి మన కాలేజ్ ఫిజిక్స్ ఎలా చెప్తున్నాం దాంతో పాటు జనరల్ గా ఫిజిక్స్ గురించి జేఏ నీట్ అయినా ప్లీజ్ షేర్ యువర్ థాట్స్. థ్యాంక్ యూ సార్. సో ఈ 1 or 2 years నుంచి ఎన్టీఏ పేపర్ ప్రిపరేషన్లో ఎక్కువగా కాన్సెప్చువల్ లెర్నింగ్, కాన్సెప్చువల్ టీచింగ్, అంటే వైల్ వీఆర్ టీచింగ్ ద క్లాస్ వీ హ్యావ్ టు కన్సర్న్ ద ఎన్సీఆర్టీ లైన్ టు లైన్. అంతకుముందు మనం బాటనీ జువాలజీలోనే అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఫిజిక్స్లో కూడా లైన్ టు లైన్ టీచింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వైల్ యు ఆర్ అబ్జర్వింగ్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, దే ఆర్ గివింగ్ అసర్షన్, రీజనింగ్, మ్యాచింగ్, స్టేట్మెంట్స్ టైప్ క్వశ్చన్స్ ఇన్ ద ఫిజిక్స్ ఆల్సో. అందువల్ల అసర్షన్ రీజనింగ్లో అసర్షన్ ఈజ్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్టూడెంట్కి కంప్లీట్ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీలో మళ్ళా ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసర్షన్ రీజన్ని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లయితే అసర్షన్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ అని చాయిస్ ఇవ్వాలి. అలా కాకుండా డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్లయితే నెక్స్ట్ ఆప్షన్ అయినా రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ అని చెప్పేసి చూజ్ చేసుకోగలగాలి. సో ఇదంతా కూడా స్టూడెంట్ ఆల్ ఆఫ్ ఏ సింగిల్ డే డెవలప్ అవ్వలేడండి. వైల్ యు ఆర్ టీచింగ్ వీ హ్యావ్ టు మేక్ ద క్వశ్చన్స్ ఇన్ ద ర్యాండమ్లీ వీ హ్యావ్ టు ఆస్క్. స్టేట్మెంట్ టైప్ ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పడం, వెంటనే దాని మీద స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, ఈ రెండిట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్. అలాగే ఆల్ ఆఫ్ ఏ సడన్ అసర్షన్ రీజన్ మనం అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసేసి ఇందుట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అప్పటికప్పుడు. అంటే వైల్ యు ఆర్ టీచింగ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ టు మేక్ ఏ క్వశ్చనీర్ అండ్ వీ హ్యావ్ టు ఆస్క్ ద పీపుల్ అండ్ దే విల్. ఎప్పుడైతే మనం కంటిన్యూగా టీచింగ్ చేస్తూ క్వశ్చన్స్ చేస్తూ ఉంటామో స్టూడెంట్ కూడా చాలా అలర్ట్గా ఉంటాడు. అట్ ద సేమ్ టైం శరత్ చంద్రాలో ఉన్నటువంటి గ్రేట్ థింగ్ ఏంటంటే ఎప్పటికప్పుడు చేంజెస్ని అడాప్ట్ చేసేసుకుంటూ ఉంటాం. ఎన్టీఏ వాళ్ళ ప్యాటర్న్ ఇలా ఇవ్వచ్చు, యాంటిసిపేషన్ ఈజ్ హెవీ, దానికి ఒక వింగ్ పర్టికులర్గా క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేసేదానికి, నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి బోర్డ్ ఎగ్జామినేషన్ పేపర్ ఇలా ఇవ్వచ్చు అని యాంటిసిపేషన్ చేసేటువంటి ఒక టీమ్ స్పెసిఫిక్గా ఉందండి. ఆ యాంటిసిపేషన్ చేయడం వల్లే మేము బోర్డ్ ఎగ్జామ్స్లో కొత్త ప్యాటర్న్ కూడా చాలా ఎక్కువ స్కోర్ చేయడం జరిగింది పిల్లలు కానీ టీచింగ్ స్టాఫ్ సపోర్ట్తో. శరత్ చంద్రాలో ఉన్న మెయిన్ ఏంటంటే మా టీం అండి. ఆ టీం వర్క్ హెవీగా జరుగుతుంది ఇక్కడ. ఇది శరత్ సార్ ఆధ్వర్యంలో జరిగేటువంటి టీం వర్క్ సార్. సో ఆయన ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని గైడ్ చేస్తుంటాడు. ఆ గైడ్ చేసినటువంటి వాటిని మేము గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళి స్టూడెంట్ లెవెల్కి తీసుకెళ్ళి ఎటువంటి చేంజెస్ లేకుండా అప్లై చేసి దాని ద్వారా మనం రిజల్ట్స్ అవుట్పుట్ని తీసుకుంటున్నాము. సో లాంగ్ టర్మ్ నీట్ అవ్వచ్చు, ఐఐటి లాంగ్ టర్మ్ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు, ఎంపీసీ అవ్వచ్చు. సో అన్నిటి మీద కూడా చాలా అవగాహన ఉందండి శరత్ చంద్ర టీంకి. సో అందువల్ల ఫిజిక్స్ అనే దాన్ని మేము మెటీరియల్ కూడా నాట్ ఇన్ ద జెయింట్ సైజ్. మా బుక్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ బుక్ కూడా జెయింట్ సైజ్లో ఉండదండి. ఇట్ మే బి లుక్ లైక్ ఏ సింపుల్ మ్యాగజైన్. సో స్టూడెంట్ దాన్ని చూడంగానే భయపడిపోకూడదు. ఫిజిక్స్ బుక్ అంటే ఇంతలా ఉంటుందా, ఇన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయాలని చెప్పేసి కంగారు పడకుండా we will bifurcate the each and every topic by basing upon the weightage and by basing upon the topic, and we will make the magazine size and nothing but handing అంటే చేత్తో చక్కగా నీట్గా పట్టుకొని నీట్గా ప్రాక్టీస్ చేసుకుంటా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3ని సాల్వ్ చేసుకుంటా ఆ యొక్క అసైన్మెంట్స్ చేసుకుంటా కంటిన్యూగా అసైన్మెంట్ అనేది మేము సెండ్ చేయడం జరుగుతుందండి.
ఆ ప్రింట్ మీడియా టీం చాలా ఫాస్ట్గా ఉంటుందండి. మేము అసైన్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే స్టూడెంట్కి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఆ నెక్స్ట్ డేనే మేము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ అవర్స్లో కూడా జేఎల్స్ ఉండరు, కంటిన్యూగా ఎస్ఎల్సీ మానిటరింగ్ చేసుకుంటాం. సో జేఎల్స్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క జస్ట్ సపోర్టే తీసుకుంటాం, కానీ మేము స్టూడెంట్ యొక్క డౌట్ క్లారిఫికేషన్ కానీ ఆయన గైడ్ చేయడం కానీ ప్రతిదీ కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ మీరర్లీ మోర్ దెన్ 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీనే సార్. ఎవరు కూడా 20 years కన్నా తక్కువ లేదు ఇక్కడ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మేము ఫిజిక్స్ని ఒక జెయింట్ లాగా కాకుండా ఒక మైక్రోస్కోపికల్గా మినిమైజ్ చేసేసి చిన్న చిన్న కాన్సెప్ట్స్గా డివైడ్ చేసేసి ఫస్ట్ మ్యాథమెటికల్ టూల్స్ నేర్పించుకొని దాని తర్వాత వెక్టార్స్ నేర్పించుకుని దాని తర్వాత మేము ఫిజిక్స్ టీచింగ్ స్టార్ట్ చేస్తాం. కానీ డైరెక్ట్గా మేము ఫిజిక్స్ లెక్చరల్ అని చెప్పేసి మా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తం స్టూడెంట్ మీద రబ్ చేయాలని చూడడం. ఫస్ట్ మేక్ ఏ స్టూడెంట్ ఫ్రెండ్లీ టు ద ఫిజిక్స్. ఫస్ట్ ఆయన ఫిజిక్స్తో ఫ్రెండ్షిప్ చేసేటట్టు చేసుకుంటే ఆయనే ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేస్తాడు, దాని తర్వాత రన్నింగ్ చేస్తాడు. సో వీ విల్ ఫాలో ద టీమ్ వర్క్ అండ్ బై ద సపోర్ట్ ఆఫ్ శరత్ సార్. మా యొక్క సీక్రెట్ ఏంటంటే యాంటిసిపేషన్. తొందరగా యాంటిసిపేట్ చేసేస్తాం నెక్స్ట్ ఏం జరగవచ్చు, నెక్స్ట్ ఎన్టీఏ ప్యాటర్న్ లో ఎలా మార్పు రావచ్చు, లేకపోతే బోర్డ్ ఎగ్జామినేషన్ లో ఎలా మార్పు రావచ్చు. పర్టికులర్ గా సార్ చెప్పినట్టుగా ఐపీ ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది సంవత్సరం. దాన్ని మన ఫ్యాకల్టీ టీంతో ముందు వర్కౌట్ చేసుకుంటుండడం వల్ల ఆ కొత్త ఐపీ ప్యాటర్న్ కావాల్సినట్టుగా టీచింగ్ విధానం లైట్గా మార్చుకుంటూ వెళ్ళడం వల్ల ఇంత సార్ చెప్పినట్టుగా ఈ సంవత్సరం మొన్న వచ్చిన ఇంటర్ రిజల్ట్స్ లో ఆల్మోస్ట్ క్లాస్ లో ఒక 70% స్టూడెంట్స్ కి ఫుల్ వచ్చింది. ఫిజిక్స్ లో ఫుల్ కానీ, మ్యాథ్స్ ఫుల్ కానీ, కెమిస్ట్రీ ఫుల్ వచ్చాయి. ఆల్మోస్ట్ బైపీసీ వాళ్ళకి బాటనీ జువాలజీ కూడా. అలాగే సార్ చెప్పినట్టుగా నీట్ అయినా జేఈ మెయిన్స్ అయినా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్వశ్చన్స్ ని అంటే కాన్సెప్ట్స్ అవే అయినా క్వశ్చన్ విధానం మారుస్తుంటుంది. సో మీ వర్మ సార్ చెప్పినట్టుగా అతను క్లాస్ లో చేస్తుంటాడు. అతను అందరు ఫ్యాకల్టీ కూడా ఒక టాపిక్ అయిపోగానే ఆ టాపిక్ లో ఆల్ పాసిబుల్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని నోట్స్ ఇచ్చేస్తారు. నోట్స్ లో కొత్త రకాల క్వశ్చన్స్ వస్తుంటాయి. ఎన్టీఏలో జేఈ అడ్వాన్స్డ్ కూడా ఏ ఐఐటి అయితే చేయడం పెడుతుందో ఆ ఐఐటి ఎలా పెట్టినా కూడా కొత్త క్వశ్చన్స్ ఇస్తారు కదా, అది నోట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం నోట్స్ లో మేము. అలాగే స్టడీ అవర్స్ లో యంగ్ టీమ్ తో పాటు సీనియర్ ఫ్యాకల్టీ కలిసి ఉండడం వల్ల స్టడీ అవర్స్ లో ఎవరైతే క్లాస్ చెప్పారో స్టూడెంట్స్ కి వాళ్ళే ఉండడం వల్ల సేమ్ విధానంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ముందుకెళ్తుంటాం. దానివల్ల ఫిజిక్స్ ఇంకా ఈజీ అయిపోతుంటుంది స్టూడెంట్స్ కి. ఓవర్ టు పీయూష్ సార్. పీయూష్ హీ హాస్ డన్ నేను చెప్పినట్టుగా బీటెక్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్. నేను ఐఐటి మెడ్రాస్ లో బీటెక్ చేసి అప్లై చేసింది ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది అంటే నా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అవుతున్నారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఐఐటిలో ర్యాంక్ రావాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనేది కరెక్ట్ కాదు. కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ కొంచెం చేసినా కూడా వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ని చేసుకుంటూ వెళ్తే ర్యాంక్ వచ్చేస్తుంది ఎవరికైనా కూడా. ఆ కాన్సెప్ట్లో టైం స్పెండ్ చేయకుండా దాన్ని ఫాస్ట్గా ఫినిష్ చేసేసి తర్వాత ఎంతసేపు రివైజ్ చేసినా లాభం ఉండదు. సో మన కాలేజీలో కూడా మనం చేసేది అదే. ఒక్కొక్క బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్కి వాళ్ళ లెవెల్ బట్టి ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్కి వాళ్ళ స్పీడ్ బట్టి త్వరగా ఫినిష్ చేస్తాం. ఒక బ్యాచ్కి లెవెల్ బట్టి కొంచెం స్లోగా ఫినిష్ చేసినా బాగా అర్థమైన ఫినిష్ చేయడం వల్ల తర్వాత రివిజన్స్ ఒకవేళ 2-3 రివిజన్స్ ఉన్నా బెటర్ ర్యాంక్ వస్తుంది వాళ్ళకి. పీయూష్కి వస్తే పీయూష్ కూడా నాకన్నా ఒక ఫ్యూ ఇయర్స్ జూనియర్ ఐఐటి మెడ్రాస్లో. అయితే పీయూష్ ఒక స్పెషాలిటీ ఏంటంటే క్లాసులోనే ఫిజిక్స్ అంటే డిజిటల్ బోర్డ్ ఉంటుంది. మాకు డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. మాకు అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఏసీ క్లాస్ రూమ్ డిజిటల్ బోర్డ్స్. డిజిటల్ బోర్డ్లో మనం ప్రతి కాన్సెప్ట్ని విజువలైజ్ చేసుకునేలాగా యానిమేషన్తో నెంబర్స్ మారుస్తే ఆ కేసు మారేలాగా చూపించగలుగుతాం. దానివల్ల స్టూడెంట్స్కి ఏంటంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ కొన్ని టాపిక్స్ చెప్పడం కోసం క్లాస్లోనే ఈ డస్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఓన్లీ. దానివల్ల ఈ మధ్య ఆ ఫిజిక్స్ ప్రాక్టికల్ లెర్నింగ్ బాగా తగ్గిపోతుంది. ల్యాబ్స్లో పిల్లలు టైం స్పెండ్ చేయట్లా. ఏదో ఎగ్జామ్ ముందు రోజు 2 days ల్యాబ్కి వెళ్తారు. అలా కాకుండా అప్పుడప్పుడు మంత్లీ ఫ్యూ డేస్ ల్యాబ్కి వెళ్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే ఫిజిక్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో కమింగ్ టు పీయూష్. సో టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ ఫిజిక్స్ at Sarat Chandra College for last few years, and how and any general observations of physics, general observations of either JEE or NEET. So like if we talk like how students start, so we generally focus that how student is studying in 10th class. So generally if we see in 10th class how they are studying is basically they are just remembering the definition. If we talk about electromagnetic, they will remember the definition. Newton's law, remember the definition, no application, nothing. There is no digital board most of the schools.
So they don't see what is actually Newton's law. And in almost all the chapters, same thing like this. So if particularly we talk about Sarat Chandra Academy, then we from the starting onwards only we have digital boards and we have a full Wi-Fi connection. So every single chapter in physics we have almost, if we divide, then some faculties divided in 30 parts, we divided it in 32 parts of approximately chapters in 11th plus 12th. So there what happens is every single chapter have multiple simulations which we can show them. Okay, so every concept which we teach, like let's say in waves chapter, if we are saying the particles are moving this side and wave is traveling like this, they will not able to observe. If I just say that particle I thrown up and it came down, they can visualize. But if we talk about waves, they will not able to visualize it. Yes. So for that, we have to use the simulations to show them. And there are lots of simulations, and in the some of the chapters, if simulations is not there, not that many simulations are there, then we have to refer some of the YouTube experiments. Sometimes we have to do the experiments in our academy also, in classrooms also. And that kind of simulations I have done on the YouTube also. We have uploaded some of the shots. యూట్యూబ్ లో చూడొచ్చు, మన ఛానల్లో మీరు చూడొచ్చు. పియూష్ సార్ చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చూపించాం యూట్యూబ్ లో కూడా. అవి వేరే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, హెల్ప్ అవుతుంది పిల్లలు కూడా బాగా. So that kind of we have to visualize them, because after this social media and these all things, they are not familiar with just the concept each, and this is the how waves behave, this is the particular electromagnetic waves travels, this is the how vectors behave. Like that, if you say, they will not able to visualize it, and they will not take it, they will just remember it and they will not able to give it. Because if we talk about JEE advanced level or JEE main good questions, that you can't do by the formulas, never. If you understand that level, then only you will able to, and then only you will able to do that question, do that particular question. Basically, if JEE main question is here, if you are doing with the formula, you can do. But if you want to do a higher order question, you have to go to the basics of that. How you understand that, how you visualize it, okay, how much you have done, contributed in that, and how many questions you have done on that particular concept. So only they will able to do it if they understand that particularly completely. That's what. సో పీయూష్ అంటే పీయూష్ది ఫిజిక్స్ లో మీరు చూస్తే ఒక 1000 ఫార్ములా ఉంది, 1000 ఫార్ములా. కానీ అవన్నీ యూ కెన్ రిడ్యూస్ 100 ఫార్ములా. ఇంకా చెప్పాలంటే బేసిక్ ఫిజిక్స్ మొత్తంలో 10 ఫార్ములా ఉంటాయి అంతే. ఆ 10 నుంచి మొత్తం వచ్చేది ఫిజిక్స్ అంతా కూడా. అంటే మన ప్రతి ఫార్ములాకి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఎలా డెరైవ్ చేయాలి, ఆ ఫార్ములా ఎలా వచ్చిందో అర్థం చేసుకోగలిగితే మిగతావన్నీ స్టూడెంట్స్ వాళ్ళే ఓన్ చేసేస్తారు. అర్థం చేసుకోలేకపోతే ఎక్కువ ఫార్ములా బయాట్ చేసిన అవసరం వస్తుంది. సో పీయూష్ సార్ అనే కాదు, క్లాస్లో ఫిజిక్స్ అందరూ కూడా మన దగ్గర స్టూడెంట్స్కి ర్యాంక్స్ బెటర్గా రావడానికి కారణం ఏంటంటే, ఫిజిక్స్లో వాళ్ళు ఫ్యాకల్టీ ఏ ఎక్స్ప్లెయిన్ చేసినా బయాట్ చేసేలా కాకుండా దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేయాలి, ఎలా డెరైవ్ అయింది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒకటి సింప్లిసిటీ, నెక్స్ట్ ఫ్రెండ్లీ ఎక్స్ప్లెనేషన్, ఇంటరాక్షన్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీక్లీ ఎగ్జామ్స్, క్యుములేటివ్ ఎగ్జామ్స్, తర్వాత బెస్ట్ మెటీరియల్ డిఫరెంట్ లెవెల్స్, తర్వాత స్టడీ అవర్స్లో డిసిప్లిన్, ఇంటరాక్షన్ విత్ సీనియర్ ఫ్యాకల్టీ, తర్వాత సిలబస్ కవరేజ్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ మొత్తాన్ని కూడా ఒక అక్టోబర్ కల్లా ఫినిష్ చేసేసి, నవంబర్ డిసెంబర్లో మొత్తం రివైజ్ చేసి, జనవరి నుంచి ఇంటర్మీడియట్ ఫోకస్ చేసి, మార్చి నుంచి సెకండరీ మొదలుపెట్టి ఆగస్ట్ కల్లా ఫినిష్ చేసి 2 times మొత్తం రివైజ్ చేసి గ్రాండ్ టెస్ట్ రాయించడం వల్ల JEE మెయిన్స్ ఫేజ్ 1లోనే ఈ సంవత్సరం మాకు మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. నీట్ ఎగ్జామ్ కూడా అంతే. సెకండరీ మొత్తం సెప్టెంబర్ అయిపోయిన తర్వాత ఇంకా అక్టోబర్ నుంచి ఇంటర్మీడియట్ ప్లస్ నీట్ పిల్లలకి, నీట్ లాంగ్ టర్మ్ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టడం వల్ల కామన్ గా కాంపిటీషన్ వల్ల వాళ్ళు ఆ స్పిరిట్ లో ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంటారు అనమాట. సో ఈ బాక్స్ అన్ని టిక్ చేస్తాం. ప్రాక్టికల్ లెర్నింగ్ కానీ, టీచింగ్ మెథడాలజీస్ కానీ, మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం ముందుకెళ్ళడం కానీ, ఇంటర్మీడియట్ తో పాటు జేఈని ప్రిపేర్ చేయించడం కానీ, అలాగే ఒకవేళ ఐఐటీలో ర్యాంక్ మిస్ అయినా బిట్ సాట్ కానీ, ట్రిపుల్ఐటీకి వెళ్ళేలా కానీ, ఐఐటి ఎగ్జాము, తర్వాత అంటే ఐఏఎస్ఆర్కి వెళ్ళేది, నెక్స్ట్ ఎగ్జాము, నైసర్కి వెళ్ళేది, జిఎఫ్టిఎస్కి వెళ్ళడానికి, సియూటీ ఎగ్జామ్ ఇలా ట్రైన్ చేయడం వల్ల ఏదో గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తుంది మన వాళ్ళకి. అలా ముందుకెళ్తుంటాం జనరల్గా. Actually, as sir is talking about the transition from 10th class to 11th class, I will tell you the main difference in the competitive exams. What happened in the 10th class when some topic is being taught? So then there is a formula is given related to that topic, and the student is having the habit that they read the question and they just start searching for the formula. Whereas the competitive exam question is having 3 phases. The first phase is you have to read the question and you have to collect all the information very keenly. What is each and every line and every sentence is giving you the information. The second portion, you have to make the bridge.
You have to make that how to conclude with these informations, how to make a bridge, how to make the process to reach to the final answer. So you will not get the question like that. You read the question and you directly jump to the conclusion. You have to make that bridge. That is a thought process. So here the teaching methodologies in this way that we develop that thought process in you by various exposure of the questions, by various examples, so that you need to know that how to read the question, how to collect the correct information, how to make the bridge, and finally conclude to make the steps that this is how we can get to the final, because the formula will be the last stage. That once you make that thought process and put in the formula, you will get the result. Because of this, the advantage is, if you take NEET examination, 2025లో NEET ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. అంటే ఫిజిక్స్ ఎలా ఇచ్చారంటే, అంతకుముందు సింగిల్ ఫార్ములా మీద సింగిల్ కాన్సెప్ట్ వచ్చేది, ఇప్పుడు మల్టిపుల్ ఇంటర్లింక్ చేస్తారు కాన్సెప్ట్స్ ని. సో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ని కలిపి మన ఫార్ములా యూజ్ చేయకుండా ఓన్ గా చేయగలిగితేనే చేసారా ఇచ్చారు, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇందాక సార్ చెప్పినట్టుగా క్యాలిక్యులేషన్ బాగా ఎందుకు ఇచ్చారు క్యాలిక్యులేషన్స్. సో క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా ఉన్న చేయగలిగారు. ఈ రెండు రీజన్స్ వల్ల మన నీట్ ఫిజిక్స్ లో చాలా మందికి 180కి 90-80 వచ్చాయి. అంతకుముందు 224 దాకా కూడా 160, 180 వచ్చేవి. ఇది వచ్చిన బాగా తగ్గిపోయి. కానీ మన పిల్లలు బెటర్ పర్ఫార్మ్ చేయడానికి కారణం ఏంటంటే, దీపక్ సార్ చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి కూడా మేము యాంటిసిపేట్ చేసాం. వర్మ సార్ చెప్పినట్టుగా యాంటిసిపేట్ అంటే నీట్ ఎగ్జామ్ టైం పడుతుంది, స్లోగా ఇవాల్వ్ అవుతుంది ఎగ్జామ్. సో ఇంకా డిఫరెంట్ అవుతుంది అర్థం చేసుకొని జేఈ ఫ్యాకల్టీతోనే నీట్ చెప్పించడం వల్ల బెటర్ గా స్కోర్ చేయగలిగాం. ఇప్పుడు ఉన్న ఫ్యాకల్టీ అంతా కూడా జేఈ అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ అయినప్పటికీ వాళ్ళతో నీట్ కూడా చెప్పించడం వల్ల నీట్ లో బెటర్ ర్యాంక్స్ వచ్చాయి. ఇంకా జేఈకి వచ్చేసరికి జేఈ అడ్వాన్స్ క్వశ్చన్స్ ఎలా తయారవుతాయంటే, సార్ మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తుంటారు కదా, ఏంటంటే సార్ చెప్తే బాగుంటుంది ఎగ్జాంపుల్. ఏంటంటే ఫిజిక్స్ మీద అంటే జేఈ మెయిన్స్ పెట్టేది ఎన్టీఏ, అడ్వాన్స్ పెట్టేది ఐఐటీస్ పెడతాయి అడ్వాన్స్డ్. ఐఐటీస్ పెట్టే అడ్వాన్స్ ఎలా ఉంటుందంటే, ఫిజిక్స్ ని టఫ్ గా కాకుండా సింప్లిసిటీ, ఈజీ, అల్టిమేట్ సోఫిస్టికేషన్ లాగా చాలా సింపుల్ గా చేస్తారు. క్వశ్చన్ సింపుల్ గా ఉంటాయి కానీ ఎవరికి అర్థం అవుతుంది వాళ్ళు చేయగలుగుతారు. Yes, sir. Sir, how the students read, I just give by some example. This is like IPL is going on. And suppose if I ask to them that there are 10 teams and there is a knockout tournament, how many matches you needed to find a winner? They start calculating without even thinking. But the solution is hidden in knockout. Yes. They have not focused on that knockout Yes, thing. yes, If they focus on knockout thing, there is simple 9 matches Exactly. to find out a winner. So this is what we have to teach actually, that when you read the question, how to identify what you have to pick up, what you The have keywords. Yes, keywords. So that is completely missing in this approach. And that in our college, how we are ensuring it by giving wide variety of questions. Yes. So that none of the questions in NEET and JEE can go outside the varieties that we have discussed in the class. సార్ చెప్తుంటారు కదా మంచి ఎగ్జాంపుల్, ఒక మేడం చెప్పినట్టు ఫిజిక్స్ అంటే చెప్తారా ఒకసారి మళ్ళీ? ఎస్ సార్, అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఎన్టీఏ వాళ్ళు ఫిజిక్స్ లెవెల్ ఎందుకు ఒకప్పుడుతో పోలిస్తే తక్కువ ఇస్తున్నారు అని పేరెంట్స్ అడిగారు సార్. ఆ మేడం ఏమన్నారంటే, మీరు ఏ ఇంజనీరింగ్ అయినా చేయండి, కోర్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అండి, ఫిజిక్స్ లో స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేకుండా ఏ ఇంజనీరింగ్ డెవలప్ కాదు. సో మేమేం చేస్తున్నాం అంటే, స్టూడెంట్ని అట్రాక్ట్ చేయడానికి సింపుల్ కాన్సెప్టే ఇస్తున్నాం. అంటే వాళ్ళ బుక్ లో ఉన్న స్టాండర్డ్ ఐడియాస్ ఇస్తున్నాం, బట్ మేము ఒరిజినాలిటీ చెక్ చేస్తున్నాం. అంటే సార్ చెప్పిందని యాస్టీస్ గా గుర్తుంచుకొని ఏదో వన్ ర్యాండమ్ ఫార్ములా తీసుకున్న వాటిలో ఏదో ఒక దాని నుంచి ఆన్సర్ వస్తుందని అనుకోకుండా, అతను సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడున్న దాంట్లో అది నీట్ అయినా అండ్ మెయిన్స్ అయినా అడ్వాన్స్ డెఫినెట్ గా మ్యాథ్స్ లో చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఈ మిగతా మెయిన్స్ అండ్ నీట్ కూడా ఎలా ఉండాలంటే, సార్ చెప్పిన డెరివేషన్ ని ఫాలో అవ్వాలి సార్, ఆన్సర్ ని కాదు. డెరివేషన్ ఫాలో అవ్వాలి, ఏ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఏ ఐడియా తీసుకున్నారు, అది ఫోర్సా, ఫీల్డా, పొటెన్షియలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రోస్టాటిక్స్ ఉంది సార్, అక్కడ ఫోర్స్, ఫీల్డ్, పొటెన్షియల్ వస్తే మీకు ఫస్ట్ ఇయర్ గ్రావిటేషన్ ఈజీ అయిపోతుంది సార్. అలా ఇంటర్లింక్ చేసుకునేలాగా వెళ్ళిపోవాలి. ఇప్పుడున్న మన సార్స్ అందరూ అలాగే చెప్తారండి. స్టూడెంట్ అలా మోటివేట్ చేసుకుంటూ లిమిటెడ్ స్టెప్స్ తోనే ఉండాలి, బట్ ఒరిజినాలిటీ ఉండాలి సార్. ఆ స్కిల్స్ మాకు కావాలండి. ఫిజిక్స్ ని డెవలప్ చేయకుండా, ఇంజనీరింగ్ డెవలప్ చేయకుండా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాదు. కాబట్టి మేము స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఫిజిక్స్ ని తగ్గించాము. అలాగని మీకు కావాలని ఈజీగా ఇవ్వండి, అలా ఇస్తే ఏదో బుక్ లో 4 సమ్స్ స్టిక్ చేస్తాం కదా, అలా లేదు. మీరు ఏ సమ్ అయినా చెక్ చేయండి, న్యూమరికల్ చేంజో, ఐడియా చేంజో ఇస్తామండి, యూనిట్ చేంజో ఇస్తాం. ఈవెన్ మీరు ఎక్కడైనా ఒక లైన్ ప్రాపర్ గా చదవకపోయినా స్టూడెంట్ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.
ఉన్నాయి. అండ్ సార్ చెప్పినట్టుగా మేము కూడా అంటే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఒకరి ఐడియాస్ ఇంకో షేర్ చేసుకుంటూ అంటే ఒకరి దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ ఇంకో దాన్ని నేర్చుకుంటూ మారుతున్న ప్యాటర్న్ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడం ఏమవుతుందంటే మెయిన్గా డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల బెటర్ పర్ఫామ్ చేయగలుగుతున్నాం డిపార్ట్మెంట్గా మేమైనా స్టూడెంట్స్ అయినా కూడా. ఇంకోటి ఇందా సార్ పీయూష్ చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లెవెల్ 3 ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నాడు అంటే ఆ స్టూడెంట్కి ఏం చేయాలంటే అదే కావాల్సిన లెవెల్ 1 ఇవ్వాలి. లెవెల్ 1 కొంచెం చేసుకునే కొద్దీ హీ విల్ గెయిన్ ద కాన్ఫిడెన్స్. అప్పుడు లెవెల్ 2 ఇవ్వాలి. అప్పుడు లెవెల్ 3కి వెళ్తే తర్వాత చేస్తాడు. అంటే సెల్ఫ్ లెర్నింగ్ చేసుకొని వాళ్ళుగానే చేసేలా చేయాలి అంటే ఒక ప్రాబ్లం చేయలేకపోతున్నారు అంటే అర్థం చేయించాలంటే కొంచెం తగ్గించమండి, ఆ చేసిన స్పీడ్ పెంచివ్వండి. అలాగా ఐట్రేషన్స్ చేస్తే బెటర్గా చేస్తారు. స్టూడెంట్స్ లో ఆ అర్థం చేసుకునే సైకాలజీని ఒకరి మెథడ్ ఇంకో ఫాలో అవుతాం అందరం కూడా. ఫాలో అవడం వల్ల వీఆర్ ఏబుల్ టు డూ వెల్ ఇన్ ద ఫిజిక్స్. ఇంకోటి ఏంటంటే సార్, నేను మన మెటీరియల్ అబ్జర్వ్ చేసింది ఈవెన్ ఒక చిన్న కాన్సెప్ట్ కూడా అటెంప్ట్ చేయకుండా వదలలేదు సార్. చాలా చిన్న కాన్సెప్ట్ మీద కూడా మీకు మంచి క్వాలిటీ సమ్స్ ఉన్నాయి సార్. అంటే మన స్టూడెంట్ నేర్పించాల్సింది అది ఎలాంటి కాన్సెప్ట్ అయినా క్వాలిటీ సమ్ నేర్పిస్తే అతను నెక్స్ట్ లెవెల్ సమ్స్ థింకింగ్ తోనే చేయొచ్చు సార్. ఆ క్వాలిటీ ఉండాలి మనం చెప్పిన కాన్సెప్ట్ లోను చేసే ప్రాబ్లమ్స్ లో. సపోజ్ కొంచెం డల్ స్టూడెంట్ ఉన్నాడు సార్, మన దగ్గర ఎగ్జాంపుల్స్ నుంచి మాక్సిమం సార్ ఏం చెప్పారో ఆ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అది ఓన్ గా సాల్వ్ చేసుకుని మనం కాన్సెప్ట్ ఎక్సర్సైజ్ ఇస్తున్నాం సార్. ఆ కాన్సెప్ట్ ఎక్సర్సైజ్ సమ్స్ మాక్సిమం ఓన్ గా చేస్తారు. దెన్ ఇఫ్ ఈ షిఫ్టెడ్ టు లెవెల్ 1 ఆర్ లెవెల్ 2 ఈ కోపిస్తాం. అంటే మనకు మాక్సిమం ఏంటంటే మనం 90 to 95% యాక్యురసీతో మన మెటీరియల్ నమ్మొచ్చు సార్. ఆ టీచింగ్ అలా ఉంటుంది, ఓరియంటేషన్ అలా ఉంటుంది. మీరు స్లో లెర్నర్ ఓకే, లో లెవెల్ నుంచి సమ్ చేద్దాం అంటే మనం ఆ క్లాస్ లో ఆ లో లెవెల్ సమ్ అటెంప్ట్ చేయకుండా ఉంటే వాడు ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఆ లో లెవెల్ సమ్ కూడా అటెంప్ట్ చేస్తామండి, గ్రాడ్యువల్ గా హై లెవెల్ సమ్స్ కి వెళ్ళిపోతారు. అండ్ మెటీరియల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన మెటీరియల్ చేస్తే చాలు క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి అన్న కాన్ఫిడెన్స్ పిల్లలకు రావడం కారణం ఏంటంటే ఆ మెటీరియల్ ఎన్నో చేసుకుంటూ మేము స్లోగా ప్యాటర్న్ మారే కొద్ది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాం. అందుకని హోలిస్టిక్ గా ఉంటుంది మెటీరియల్. Sir, some of the students are introvert also. So they might be very, very good, but they are hesitant to ask in the class. So we'll make sure that in the study hours or in one-to-one interaction, we will give the sufficient time to them, so open up, so that they will not left with any of the doubt. And we keep doing this workshop to randomly ask from the student, motivate them to speak out, so that this will increase the confidence level also. And to do that we maintain limitation in the class. ప్రతి క్లాస్ రూమ్ లో తక్కువ మంది స్టూడెంట్స్ పెట్టడం వల్ల సార్ చెప్పినట్టుగా ఎవరైతే 10th క్లాస్ దాకా డౌట్స్ అడిగే అలవాటు లేకుండా ఏ డౌట్ ఉన్నా వాళ్ళలోనే పెట్టుకుని ఇంట్రోవర్ట్ గా ఉంటారో వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరితో మాట్లాడడం వల్ల డౌట్స్ అడిగేదానికి ఎంకరేజ్ దెమ్ టు ఆస్క్ మోర్ డౌట్స్. లిమిటేషన్ ఎంత ఉండడం వల్ల క్లాసులు అందరూ ఓపెన్ అవుతారు. దానివల్ల ఎవరికి డౌట్స్ లేకుండా ఇన్స్టెంట్ గా డౌట్స్ విల్ బి క్లియర్డ్. దానివల్ల కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఫ్రెండ్స్, శరత్చంద్ర ఐఐటి మెడికల్ అకాడమీలో, శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో విజయవాడలో ఫిజిక్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాము, కామన్ గా మన ఫ్యాకల్టీ ఫిజిక్స్ ని స్టూడెంట్స్ కి ఈజీగా ఎలా చేస్తారు, మన మెటీరియల్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్.